అందరికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా మనకి కొంతమంది డిలే అయింది. అవి కూడా మీకు డైరెక్ట్గా మీ అకౌంట్కే డీబీటీ ద్వారా వస్తాయి కాబట్టి మీకే వస్తాయి డైరెక్ట్లీ. ఇప్పుడు మనం ఈరోజు ఓల్డ్ ఇంకేమైనా అవసరంలో రెండు చేతులు పెట్టుకున్నాం. చిన్నారెడ్డి చిన్నారెడ్డి నిశాంత్ బాలకృష్ణయ్య బాలకృష్ణ తీసుకుంటే ఎట్లా వచ్చింది శాంపుల్ ఇచ్చేసి పీరియడ్ ఏం కడిగిన మీరు కంగారు పడతారు. ఎవ్రీ వన్ సార్ 5 మంత్స్ వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎస్ఓ గారు, ఇంకా ఎంసీహెచ్ సిబ్బంది అందరూ కూడా కలిసి మన జీజీహెచ్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ త్వరలోనే మనకు ఒక సిటీ స్కాన్ మెషిన్, దాదాపు ₹1 కోటి విలువైన సిటీ స్కాన్ మెషిన్ కూడా రాబోతుంది. ఇప్పుడు సిటీ స్కాన్ చేసుకోవాలంటే మనకు కేవలం ఎంసీహెచ్లో ఉంది. జీజీహెచ్కి తీసుకొస్తే చాలామందికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి మనకి చాలామంది రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకని ఇక్కడ మేము తీసుకురాబోతున్నాము. త్వరలోనే ఏప్రిల్ 1st వీక్లోనే ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది. అదే విధానంగా హాస్పిటల్ లోపల కూడా కొన్ని విండోస్, కొన్ని వీల్ చైర్స్ లేవని కూడా మాకు కంప్లైంట్స్ వచ్చాయి. అవి కూడా ఒకసారి పరిశీలించి వాటికి కూడా శాంక్షన్ ఇమ్మీడియట్గా ఎంఐడిసి ఇంజనీర్స్కి ఇవ్వమని మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదే విధానంగా మనకి హెచ్పివి వ్యాక్సిన్ అని కూడా ఇప్పుడు జరుగుతుంది. మహిళలు ఎవరైతే 14 నుంచి 15 సంవత్సరాల లోపల ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మహిళలు ఉన్నారో, వాళ్ళందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ లేకుండా హెచ్పివి వ్యాక్సిన్ అని ప్రభుత్వం ఇప్పుడు స్టార్ట్ చేసింది. అది కూడా పేరెంట్స్ సమక్షంలోనే వ్యాక్సిన్ ఇవ్వాలని మన జీజీహెచ్లో దాదాపు ఒక 110 మందికి ఆల్రెడీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీ కూతురు, మీ పాపలు ఎవరైతే 14-15 సంవత్సరాలు లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తర్వాత వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇవన్నీ అంశాలను పరిశీలించడానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది.